నమస్కారం అండి. నేను వాణి స్కూల్ ప్రిన్సిపల్. మా స్కూల్లో గత 5 సంవత్సరాల నుండి నేషనల్ సైన్స్ డే అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా మేము మా పిల్లలకు వాళ్ళ సొంతంగా కొన్ని ప్రాజెక్టులు అనేవి తయారు చేసుకొచ్చి మా వాణి స్కూల్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని హైడ్రాలిక్ కల్టివేషన్, వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ మెషిన్ ఇట్లాంటివి కొన్ని తయారు చేయడం జరిగింది వాళ్ళు స్వతహాగా. ఇలాంటి ప్రోగ్రాంలు చేయడం వల్ల ప్రజల లోపల సైన్స్ మీద ఆసక్తి కనిపించడం కొరకు మేము ఈ యొక్క ప్రాజెక్టులు నిర్వహించడం అనేది జరుగుతున్నది. పిల్లలు, ఉపాధ్యాయులు కూడా ప్రజల లోపల సైన్స్ మీద అవగాహన కల్పించి ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగించడానికి మా యొక్క వంతుగా విద్యార్థులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క సైన్స్ డే సందర్భంగా మా యొక్క విద్యార్థులు టీచర్ల యొక్క సహకారంతో నిర్వహించడం అనేది జరిగింది. మేము విద్యార్థుల లోపల ఉన్నటువంటి భయము అనేది తొలగించడానికి మేము ఈ సైన్స్ ను ఉపయోగించుకోవాలని విద్యార్థులకు అహర్నిశలు ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్తగా మా స్కూల్లో ఈ రోబోటిక్స్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో సృజనాత్మకతను వెలికిరియడానికి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు పోటీ ప్రపంచం కాబట్టి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్స్ అనేది మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ సంవత్సరం కొత్తగా ప్రాజెక్టులు పిల్లల ద్వారా చేయించడం అనేది జరిగింది. మేము 10వ తరగతి విద్యార్థులకు వాళ్ళ లోపల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ను బిల్డప్ చేయడం కొరకి మేము అనేక రకాలుగా వాళ్ళకి సైన్స్ మీద అవగాహన కల్పించి భయం అనేది తొలగించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి సైన్స్ మీద ఆసక్తి కనిపించడం కొరకి వాళ్ళకు అహర్నిశము మేము తోడ్పాటు చేయడం జరుగుతుంది. మేము మా పాఠశాలలో గత 5 సంవత్సరాల నుంచి సైన్స్ డే అనేది సెలబ్రేషన్స్ జరుగుతున్నదండి. మేము మా పాఠశాలలో ఈ యొక్క సైన్స్ డే కాకుండా హైయర్ సెక్షన్ విద్యార్థులకు ప్యానెల్ బోర్డు ఉపయోగించి పిల్లలకి డిజిటల్ క్లాసులు కూడా ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతము 9th 10th పిల్లలకి ప్రారంభించాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందు ఇంకా మిగతా క్లాసులకు కూడా ప్రారంభించాలని మేము అనుకుంటున్నాము. ఇంకా అలాగే పిల్లలకు ఈ యొక్క సృజనాత్మకతలో భాగంగా వీళ్ళకి ఆటల పోటీలు, తర్వాత వేరే క్విజ్ ఇట్లాంటివి అన్నిట్లలో కూడా పిల్లలకు అన్ని రంగాలలో పిల్లలను రాణించడానికి మేము ప్రోత్సహించడం జరుగుతుంది.